ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి నీ మీద చేతబడి జరగబోతోంది. ముగ్గుపిండిలో ఇది కలిపి నీ మీద తాంత్రిక శక్తిని ప్రయోగించబోతున్నారు. వెంటనే ఇలా చెయ్యి, లేకపోతే గండం తప్పదు అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు మన ముందుకు వచ్చారండి. మరి ఆ సందేశం ఏంటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు. అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 9959422552. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు. కానీ ఇక్కడ అసలు అలా జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్న, భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల సమస్యలున్నా, శత్రువుల సమస్యలున్నా అవేంటో గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా 100కు 1000% జరుగుతుంది. నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. భార్యాభర్తల మధ్య వశీకరణ, స్త్రీ మరియు పురుషుల మధ్య వశీకరణ 100% జరపబడును. ఎటువంటి సంతాన సమస్యలకైనా కానీ గురువుగారి దగ్గర చక్కటి పరిష్కారం దొరుకుతుంది. గురువుగారు ఎంతోమంది బాధలతోటి, నష్టాలతోటి, దుఃఖాలతోటి, డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న వారి జీవితాలలోకి సంతోషాలను, ఆనందాలను నింపిన గురువుగారండి. మీకు ఎటువంటి సమస్యలున్నా కానీ, ఎటువంటి పర్సనల్ సమస్యలున్నా కానీ మీరు ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు కదా మీ కష్టాలు పోగొట్టుకోవడానికి. చివరి ప్రయత్నం అనుకోనైనా కానీ ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వడం నిజంగా మీ అదృష్టంగా భావించండి. సమస్యల నుంచి చాలా త్వరగా జీవితంలో బయటపడి ఆనందంగా ముందడుగు వేయండి. ఇక ఆలస్యం చేయకుండా బాబాగారి యొక్క సందేశం ఏంటో తెలుసుకుందాం. తల్లి, నీ జీవితంలో కూడా శత్రువులు ఉన్నారు అని చెప్పి నీకు బాగా తెలిసిన విషయమే. అది కూడా బయటవారు కాదు, అయినవారు అని కూడా నీకు తెలిసిన విషయమే. ఎన్నో మానసికమైనటువంటి సమస్యలతోటి, కుటుంబ సమస్యలతోటి, జీవిత భాగస్వామితోటి, పిల్లల చదువుల విషయంలో, పిల్లల యొక్క భవిష్యత్తు విషయంలో, నీ భవిష్యత్తు విషయంలో, నీ ఆరోగ్యం విషయంలో, ఇంటి పనుల యొక్క హడావుడిలో, ఇలా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు అనేవి లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు నీ మదిలో కదులుతూనే ఉంటాయి. అనేక రకాలుగా ఆలోచిస్తూ మానసికంగా నువ్వు ఒత్తిడికి గురి అవుతూనే ఉంటావు. బయటకు వెళ్ళినప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలో, ఏ విధంగా నువ్వు ప్రవర్తించాలో, ఏది మంచో ఏది చెడో నీకు పూర్తిగా తెలిసినప్పటికీ కూడాను నీ శత్రువుల కారణంగా నీకు ఏది తెలియనట్లుగా, నిన్ను అసలు ఎవ్వరూ పట్టించుకోనట్లుగా నీ శత్రువులు నలుగురిలో నిన్ను చిత్రీకరించారు. అంటే ఇప్పుడు బయట బంధువులు ఎవరైతే ఉన్నారో వారందరి దృష్టిలో నిన్ను ఏకాకిలాగా, ఒంటరిగా మార్చాలి అనేదే వారి యొక్క పూర్తి ఉద్దేశం. బిడ్డ, ఇది అంతా కూడా నీకు తెలిసినప్పటికీ నేను ఈరోజు నీకు గుర్తు చేయడానికి గల కారణం ఒకటి ఉంది. ఎందుకంటే నీ యొక్క ప్రధాన శత్రువు ఎవరైతే ఉన్నారో అది నీ ఊహకందని శత్రువు. అది కూడా నీ ఇంట్లో వ్యక్తి కాదు, బయట వ్యక్తి. ఈ బయట వ్యక్తి కారణంగా నీ ఇంట్లో వ్యక్తి ఒకరు చాలా వరకు కూడా నష్టపోతున్నారు. అయితే ఆ వ్యక్తి నీ ఇంట్లో వ్యక్తుల యొక్క, అంటే నీ యొక్క కుటుంబ చిత్రం ఏదైతే ఉంటుందో, అంటే ఫోటోలు ఏవైతే ఉన్నాయో ఆ ఫోటోలను సేకరించి ఒక్కొక్క ఫోటోని ఆ యొక్క వ్యక్తి ప్రతిరోజు కూడా గమనిస్తూ నీ మీద, నీ బిడ్డల మీద కోపాన్ని, పగని పెంచుకొని ఆ యొక్క వ్యక్తి మీ యొక్క కుటుంబ పతనం కోసం ముగ్గుపిండిలో ఒక తాంత్రిక మాంత్రికుడిని కలిసి ఒక శక్తిని ముగ్గుపిండిలో ప్రవేశింపచేసి ఆ ముగ్గుపిండిని నీ గుమ్మంలో చల్లేసి వెళ్ళే ప్రయత్నం చేయాలి అనుకుంటున్నారు. ఇదంతా కూడా గత 3 నెలల నుంచి కూడా వారి ఆలోచనలలో తిరుగుతున్నప్పటికీ కూడాను అది ఇంకా అమలు జరగలేదు. దానికి కారణం నేను ఎక్కడికక్కడ అలా జరగకుండా అడ్డుపడుతూ ఉన్నాను.
కాబట్టి ఇప్పుడు నీకు ఈ విధంగా నేను తెలియపరచడానికి కూడా ఒక కారణం ఉంది. నువ్వు ఈ విధంగా చేసినట్లయితే ఆ తాంత్రిక శక్తి ఏదైతే ఉందో అది నీ మీద అంటే అమలు జరగకుండా ఉంటుంది, అంటే అది పని చేయకుండా ఉంటుంది. అయితే నేనేం చేయాలి బాబా అని చెప్పి నువ్వు అడుగుతుంటావు కదా. అయితే రేపు సోమవారం రోజు అమావాస్య గడియల్లో ఉదయం పూట నువ్వు చేయవలసింది ఏంటి అంటే కనుక సోమవారంతో కలిసి వచ్చినటువంటి సోమావతి అమావాస్య రోజు ఉదయం 7 గంటల నుంచి 9:30 లోపు నువ్వు ఏదైనా కానీ శివాలయానికి నీకు దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళి ఆ ఈశ్వరునికి ఆవు పాలతోటి అభిషేకం చేపించే ప్రయత్నం చేయి. ఈ విధంగా ఆవు పాలతోటి అభిషేకం చేయించడం వల్ల నీ మీద ఎవరైతే ఈ యొక్క తాంత్రిక శక్తిని ప్రయోగించబోతున్నారో ఆ శక్తి పూర్తిగా బలహీనపడిపోతుంది. అలాగే నీ బిడ్డలకి కానీ నీకు కానీ నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులకి కానీ ఎటువంటి కీడు చెడు అనర్థాలు అనేవి జరగకుండా ఉంటాయి. నీ కుటుంబం ఎప్పుడూ కూడా సంతోషంగా ఆనందంగా ఉంటుంది బిడ్డ. అలాగే ఈ యొక్క అమావాస్య రోజు ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా ఎర్ర నీళ్ళు తిప్పివేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఈరోజు ఇంట్లో ఉన్న మగవారు కుడి కాలికి, ఆడవారు ఎడమ కాలికి నల్లదారం కట్టుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ అమావాస్య రోజు ఇంటికి బూడిద గుమ్మడికాయని కట్టుకోవడం కూడా అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఇంట్లో ఇల్లు తుడుచుకోవడానికి బకెట్ నీళ్ళల్లో కాస్తంత రాళ్ళ ఉప్పుని, కొంచెం పసుపుని, కొంచెం గోపంచకమును వేసి ఇల్లంతా కూడా శుద్ధి చేసుకొని తర్వాత ఇల్లంతా పసుపు నీళ్ళతోటి ప్రక్షాళన చేయడం ద్వారా ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది. ఎవరి యొక్క మంత్రశక్తి, తాంత్రిక శక్తి, చెడు ప్రయోగాలు, మీ మీద ఉన్నటువంటి నరఘోష, నరదిష్టి ఇవన్నీ కూడా పూర్తిగా దూరమైపోతాయి. బిడ్డ, నేను ఏది చెప్పినా కూడా నీ మంచి కోసమే చెప్తున్నా. నీ మీద ఉన్నటువంటి ఈ నెగిటివ్ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అప్పుడు నీకు పాజిటివ్ అనేది ఏర్పడుతుంది. నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. నీ కుటుంబంలో సుఖం సంతోషం అనేవి అడుగు పెడతాయి. అర్థమైంది కదా. మరి ఈ ముగ్గు పిండిలో ఏదైతే కలిపి తాంత్రిక శక్తిని ప్రయోగించబోతున్నారో ఇక దాని గురించి పూర్తిగా ఆలోచించకు. ఆ వ్యక్తి ఎవరు అనేది కూడా నీ మనస్సు లోతుల్లో బాగా తెలుసు. కానీ ఆ వ్యక్తి ఇంట్లో వ్యక్తి కాదు, బయట వ్యక్తి. కానీ నేను చెప్పినటువంటి ఈ యొక్క చేయడం వల్ల, అంటే ఈ చిన్న పని చేయడం వల్ల నీ మీద ఎటువంటి చెడు ప్రయోగం అనేది పారదు అన్న విషయాన్ని తెలుసుకో అని చెప్పి, శివుడాజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు. అటువంటి ఆ పోలా శంకరుడికి, అభిషేక ప్రియుడికి ఈ విధంగా ఆవు పాలతోటి అభిషేకం చేయడం వల్ల నీ మీద ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా పోతుంది. అర్థమైంది కదా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది, మనం అర్థం చేసుకోవాలి. కానీ ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది, అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను. నచ్చింది, అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి. మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అలాగే మర్చిపోకుండా మీ కష్టాల నుంచి బయటపడడానికి మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురువుగారి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సమస్యల నుంచి జీవితంలో ఆనందంగా బయటపడి ముందడుగు వేయండి. ఇక ఆలస్యం చేయకుండా రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాబాగారి యొక్క ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.